సామాజిక సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ గా కీర్తిశేషులు కొత్త పద్మనాభరెడ్డి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 120 మంది విద్యార్థులకు కీర్తిశేషులు కొత్త పద్మనాభరెడ్డి స్మారకార్థం వారి కుమారులు దాదాపు 70,000 రూపాయల విలువ చేసే ఏకరూప దుస్తువులను, ఐడీ కార్డ్స్ ను అందజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ హాజరై విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ, కొత్త పద్మనాభరెడ్డి కుమారులు సైదాపూర్ మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, ప్రభుత్వ పాఠశాలకు వారు చేసిన సేవలు మరవలేనివని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. పాఠశాలల విద్యార్థులకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా కొత్త పద్మనాభరెడ్డి కుటుంబ సభ్యులు వాటర్ ట్యాంకుతో పాటు పాఠశాల అభివృద్ధికి 1,80,000 రూపాయల వరకు అందజేయడం అభినందదగ్గ విషయమని అన్నారు. పద్మనాభరెడ్డి కుటుంబ సభ్యులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త పద్మనాభం కుమారులు సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, కొత్త నారాయణరెడ్డి, కొత్త నాగిరెడ్డి, మాజీ జడ్పీటీసీ గుండారపు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు, డైరెక్టర్లు చోటామియా, తాళ్లపల్లి చిన్న వెంకటేశం, ఉడిగి రాజశేఖర్, మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్రాచారి, మాజీ సర్పంచ్ కొండ గణేష్, చిక్కుల సంపత్, కూతురు విద్వాన్ రెడ్డి, మండల కొమరయ్య, మేకల రవీందర్, చల్లూరి రవీందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు సాయి, రాఘవ, మేకల క్రాంతి, గజర్ల రమేష్, తీగల రఘుపతి, కొంకట సంపత్ తదితరులు పాల్గొన్నారు. బళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం రావడం అది గొప్ప ఉద్దేశం, చాలా సంతోషం. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే. అలాగే అందరికీ సేవా గుణం ఉండదు. ఈ మన పద్మనాభరెడ్డి గారి కుటుంబ సభ్యులకు నేను మొదలుకెళ్ళి చూస్తున్నా. మరి కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబం చాలా ఇక్కడ ఊర్లోనే కాదు మండలంలో కూడా వాళ్ళ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఎప్పటికీ ఈ స్కూల్ను ఇలాగే ఈ స్కూల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వారికి చెప్తేనే వెంటనే స్పందిస్తారు. చిన్న చిన్న ప్రాబ్లం దేనికైనా కానీ వారు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ఇంతకుముందు మీరు అడిగినారు ఈ స్కూల్కు ప్రత్యేకంగా అదనపు గదులు కావాలని. దాన్ని తొందరగా ఒక 1 మంత్లోనే దానికి ప్రొసీడింగ్ వచ్చేలా చూస్తాము. అదనపు గదులు ఇప్పిస్తాము. మరియు మనకు పీటీ కూడా కంపల్సరీ అన్నారు కాబట్టి పీటీ కూడా ఎంఈఓ గారి ఆలోచన తీసుకొని దాన్ని ఎలా చేయాలనో తెలుసుకొని అట్లా లేకుండా ఒక ప్రైవేట్ పీటీని అరేంజ్ చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు మన పద్మనాభరెడ్డి కుటుంబ సభ్యులు అయిన మన నాగన్న, రాజిరెడ్డి సాబ్, మన తిరుపతి రెడ్డి సాబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆ సాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఒకప్పుడు మా గ్రామం కుగ్రామం ఇది ఒక దీవి. దీనికి ఒక రోడ్డు సౌకర్యం ఉన్నది. వర్షాకాలం వస్తుందంటే మాకు ఈ గ్రామానికి ఇటు దిక్కు కూడా రోడ్డు లేనటువంటి దివిలాగా ఉన్నటువంటి ఈ గ్రామం. ఒకరోజు ఇట్లే మేము ప్రయత్నం చేసుకున్నప్పుడు వర్షాకాలం వస్తుంది, ఇటు అటు సోమవారం వాగుపోతుంది, ఇటు కేశపట్నం పోతా ఉంటే మాకు దారి లేదు, ఇటు సోమవారం పోతా అంటే ఇక్కడ వాగుల బ్రిడ్జి లేదు, ఇటు దుద్దనపల్లి రోడ్డుకు అసలు అది సైకిల్ కూడా దారి నడవనటువంటి మట్టి రోడ్డుతో ఉన్నటువంటి ఈ గ్రామం కుగ్రామం. ఆ సందర్భంలో కూడా మేము అప్పుడు యువకునిగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రామస్తులందరూ ఏకమై మనం తక్షణమే కేశవపట్నం రోడ్డు శాంక్షన్ చేసుకొని దాన్ని నిర్మాణం చేసుకోవాలంటే అది ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్నటువంటి భూమి. అక్కడ ఉన్నటువంటి మా పెద్దలు లక్ష్మీకాంతరావు గారిని మీరు అందరిని అడిగితే దాదాపు 70% మేము ఇస్తాం. మాకు అప్పుడప్పుడు ఇందిరమ్మ ఓపెన్ వెల్ స్కీమ్ అని ఉంటుండే, మాకు ఏదైనా బాగా ఇస్తానా ఇంకో రకంగా ఇస్తానా అవన్నీ ఏర్పాటు చేస్తాం అని చేసినాక కొంతమంది రైతులు అడ్డం పెట్టుకున్నారు. అప్పుడు అందరం ఎగ్లాస్పూర్లో ఒకటే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంటికి తట్టా పార పట్టుకొని సాయంత్రం బయలుదేరాలి,
తెల్లర వరకు రోడ్డు వేయాలి, ఎవరు ఇచ్చినా ఇవ్వకుండా అని ఒక నిర్ణయం తీసుకొని దాదాపు 800 మంది ఆడోళ్ళు మొగలు కలుసుకుంటే తెల్లర వరకు రోడ్డు పోసినాం. ఇవాళ రోడ్డు పోసిన కనుకనే మాకు ఈశాన్యంగా మా గ్రామానికి రోడ్డు వచ్చింది. ఈశాన్యం దిక్కు రోడ్డు వచ్చినప్పుడు 100% ఆ విలేజ్ అభివృద్ధి దిశలో ముందు పడడానికి దానికి తార్కాణం ఉన్నది, కథలు ఉన్నాయి, ఆధారం ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడి నుండి ఈ ఎగ్లాస్పూర్ యొక్క దశ మార్పు చెందేందుకు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తూ అదే క్రమంలో ఇక్కడ ఇదే స్కూల్లో అప్పుడు మా రామిరెడ్డి గంగుల రామిరెడ్డి విద్యా కమిటీ చైర్మన్ ఉండే రోజు వచ్చి బావా ఇది 7th అయింది, దీన్ని మనం 10th చేయవలసిందే అంటే అప్పుడు మరి ఇక 7th నుంచే మా దగ్గర నుంచి అర్జన పిల్లలు ఎస్సీ కాలేజ్ నుంచి ఇక్కడ రావాలంటే కూడా దూరం అవుతుందని దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ అక్కడ కూడా ఇమీడియట్ అప్పుడు అక్రమంలో గారు డిఓ గారు ఉండే ఆయన ముస్లిం సార్, ఆయనతో సార్ ఇది మీకు తక్షణమే చేయాలంటే పాపం ఆయన కూడా అదేదో సందర్భం వచ్చినప్పుడు సార్ మీరు ఇది చేస్తే నేను అక్కడ ఇస్తాం సార్, మీరు ల్యాండ్ ఇస్తా అంటే అక్కడ మా వెంకటేశ్వరరావు లక్ష్మీనాథరావు కొడుకు వాళ్ళు కూడా చెప్పుతానే అన్నా మేము ల్యాండ్ ఇస్తాను, రూమ్ తెప్పి పిల్లలకు కూడా అందుబాటులో ఉండదంటే అక్కడ కూడా ఇవాళ ఎస్సీ కాలనీలో స్కూల్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా దీన్ని ఎస్సీ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ చేయాలంటే అప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉన్నది. ప్రైవేట్ స్కూల్ నుంచి తల్లిదండ్రులు మాట్లాడి స్ట్రెంత్ ఎక్కువ చేసి అప్పుడు డిఓ గారితో సార్ ఇది మాకు నెల ఈ అకాడమిక్ ఇయర్ రావాలంటే అప్పుడే తీసుకొచ్చి శాంక్షన్ చేసిన అప్పంచెలు అంచెలంచెలుగా ఈ స్కూలు అభివృద్ధి దిశలో నడుస్తుంది. మరి ఇక దీనికి మౌలిక సదుపాయాలంటే గత అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహాయ సహకారాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఈ బడి రమేష్ గారు సంపత్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని సార్ ఇట్లా మౌలిక వసతుల లోపల పిల్లలకు తాగునీటి సమస్య కూడా బాగా అవుతున్నది, మరి రూమ్స్ కూడా లేవు, వాళ్ళకు మంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా డ్రెస్సులు కావాలంటే సరే స్కూల్ యూనిఫామ్ అయితే ప్రభుత్వం గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటిది స్కూల్ ఓపెన్ అయినాక 2 రోజులకే డ్రెస్సులు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా పిల్లలకు యూనిఫామ్ స్పోర్ట్స్ యూనిఫామ్ ఇవ్వాలనేది ఒకటి మా నాన్నగారి జ్ఞాపకార్థం ఇవ్వాలని, అదేవిధంగా మౌలిక వాటర్ ట్యాంక్ కానీ రూమ్సే కానీ ఇంకేం కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు సార్ చెప్పినట్టు 2.5 నుంచి 2.70 లక్షలుగా అయినట్టుంది. అంతవరకు కూడా ఇలా డొనేట్ చేస్తాం, ఇంకా ముందు కూడా ఏమైనా అవసరం కూడా చేస్తాం. కానీ విద్యార్థులారా మీ అందరికీ కూడా మీరు విద్య అనేది ఎవరి దగ్గర ఉండదు, నీ సొంతంగా స్వయం కృషితో నేర్చుకొని నువ్వే ఒక అధికారి కావచ్చు, నువ్వు ఒక మండలాధికారి కావచ్చు, ఒక జిల్లాధికారి కావచ్చు, నువ్వే కలెక్టర్ కావచ్చు, నువ్వే ఎస్ఐ కావచ్చు, నువ్వే ఎస్పీ కావచ్చు, అది నీ శక్తి నీ యుక్తితో ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ అట్లా చెప్పేందుకు కూడా మా అదృష్టం ఏంటంటే ఎగ్లాస్పూర్కి వచ్చిన ఏ గురువులు కానీ పాపం ఇక్కడికి వచ్చిన ఏ గురువు అయినా హెడ్ మాస్టర్లే కానీ టీచర్సే కానీ అంకితాభావంతో పనిచేస్తున్నాం. మేము వేరే దగ్గర చూస్తున్నాం, అక్కడ అయినప్పుడైతే స్ట్రెంత్ ఉండదు, సార్లు ఉండదు, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ స్ట్రెంత్ మెయింటైన్ చేసుకుంటారు, అంకితాభావంతో చూస్తారు. మేము పొద్దున మా గది కాడ వస్తున్నప్పుడు కూడా చేస్తాం, సార్ ఎన్ని గంటలు పోతారు ఇంకా తను చూస్తే దాదాపు 8:30 వరకు అందరూ వచ్చినట్టే వస్తారు. సరే టైం పోతాను, అది వాళ్ళకు కూడా ఉపాధ్యాయ బృందానికి కూడా మా తరఫున కూడా మా తరఫున గ్రామ పక్షాల తరఫున కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలా మీరు చెప్పారు 500 స్కూళ్ళు ర్యాంక్ మార్క్స్ వచ్చినాయని, ఇంకొకసారి మనం ఇంకొక పెంచుకుంటూ మంచి స్కూళ్ళలో బాసరా కానీ IIITలో కానీ NITలో మంచి కాలేజీలో కూడా తీసుకున్నట్టు అడ్మిషన్ తీసుకునేటట్టు విద్యార్థులు కూడా మీకు సహకారాలు అందించిన ఉపాధ్యాయ బృందానికి కూడా మీరు సహకరించాలని కోరుకుంటూ మరి మేము ఆహ్వానించడంతోనే మా మిత్ర సోదరులు అందరూ వచ్చినందరికీ వారికి కూడా మా కుటుంబ పక్షాన మరి గ్రామ పక్షాన కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పెద్ద వేడుక మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. మరి పాఠశాలలకు అవసరమైన అనేక సౌకర్యాలు గౌరవ కీర్తిశేషులు పద్మనాభరెడ్డి గారి కుమారులు మరి మా పాఠశాలకు అనేక రకాలుగా వారు సౌకర్యాలు అందజేయడానికి వారు ముందుకు వచ్చి ఉన్నారు. పాఠశాలకు అవసరమైనటువంటి మంచినీటి వసతికి సంబంధించి దాదాపు ఒక 50-60 వేల రూపాయల పైప్ లైన్ ప్లంబర్ వర్క్ అంతా కూడా వారు చేపించారు. ఒక వాటర్ ట్యాంక్ 1000 లీటర్లకు సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ కూడా హై స్కూల్కి మరియు ప్రైమరీ స్కూల్కి వారు కాంట్రిబ్యూట్ చేసి ఉన్నారు. అంతేకాకుండా ఒక 70,000 రూపాయల పైచీలకు వారు పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్ వారు వితరణ చేసి ఉన్నారు. అలాగే 3 పాఠశాలలకు ఎగ్లాస్పూర్లో ఉన్నటువంటి హై స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, ఎస్సీ కాలనీ ప్రైమరీ స్కూల్ కావచ్చు, వీటికి సంబంధించి ఐడి కార్డ్స్ వారు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. ఐడి కార్డ్స్తో పాటుగా ఇప్పుడు స్పోర్ట్స్ డ్రెస్ కూడా వారు కాంట్రిబ్యూట్ చేసి ఉన్నారు. ఇంకా అనేక రకాలుగా వారు మాకు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎగ్లాస్పూర్లో ఏ బడి అయినా కూడా ఇక ముందు ఏ అవసరమైనా కూడా సహకారంలో ముందుండాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి పద్మనాభరెడ్డి గారి కుమారులు
మా పాఠశాలకు వితరణ చేసినందుకు గాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్తే. మాది ఎక్లాస్పూర్ మండలంలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించినటువంటి బడి 62 మంది విద్యార్థులు ప్రజెంట్ మా పాఠశాలలో విద్యార్థులు వాళ్ళు ఉన్నారు. అయితే మా పాఠశాలలో మంచి విద్యాబోధన ఉన్నప్పటికీ కూడా పిల్లలకు కావాల్సినటువంటి తరగతి గదుల యొక్క స్కార్సిటీ కొద్దిగా ఉంది. కేవలం 3 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి చాలా సపోర్ట్ ఉంది, అధికారుల నుంచి కూడా సపోర్ట్ ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ ఈ విషయాన్ని కూడా మేము అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాము. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి వేడుకలో చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. వారి దృష్టికి కూడా ఈ సమస్యను మేము తీసుకువెళ్ళి ఉన్నాం. వెంటనే రాబో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా తరగతి గదులు మాకు మంజూరు అవుతాయనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. మరి ఎక్లాస్పూర్ పాఠశాలలో ఇంకొక 2 తరగతి గదులు మంజూరైతే పూర్తిగా పిల్లలకు సరిపడా క్లాస్ రూమ్లు ఉంటాయి. తర్వాత లైబ్రరీ రూమ్ కూడా మేము అరేంజ్ చేసుకునేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ కేవలం ఒక తరగతి గదుల లేమి మాత్రం మా పిల్లలకు ఇబ్బందిగా మారింది. ఇక్కడ మిగతా రిజల్ట్ పరంగా, తర్వాత యాక్టివిటీస్ పరంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఇనిషియేషన్తో అనేక కార్యక్రమాలు మరి మా పాఠశాలలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. అనేక కార్యక్రమాల్లో మా స్కూల్ నుంచి పిల్లలు పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కావచ్చు, తర్వాత మిగతా టెట్టెడ్ కాబట్టి మిగతా కార్యక్రమాలలో కూడా మా పిల్లల పార్టిసిపేషన్ ఉంటా ఉన్నది. తర్వాత ఎస్ఎస్సీలో కూడా 100% రిజల్ట్తో దాదాపుగా 14 మంది పిల్లలకు 10 మంది కంటే ఎక్కువ పిల్లలు 500 పైచిలకు మార్కులు సాధించి ఉన్నారు. పాలిటెక్నిక్లో కూడా సీట్స్ వస్తూ ఉన్నాయి. మరి మంచిగా పురోగతిలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఈ కాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అధికారుల దృష్టికి కూడా లిఖితపూర్వకంగా మేము ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం. ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ.